నిన్న ఎల్ఐకే మూవీ టీజర్ రిలీజ్ అయింది తెలుగు వెర్షన్. తమిళ వెర్షన్ ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ తెలుగు వెర్షన్ నిన్నే రిలీజ్ అయింది. టీజర్ మొత్తంలో నాకు నచ్చనిది తెలుగు డబ్బింగ్ ఏదైతే ఉందో అసలు కేర్ తీసుకోలేదు. టీజర్ కాబట్టి అలా చేసి ఉండొచ్చు. అండ్ ప్రదీప్ రంగనాథన్ తనకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అదైతే అంతగా ఎక్కలేదు నాకు. సినిమాలో కూడా అదే కంటిన్యూ చేస్తారేమో తెలియదు. తనకి తెలుగులో ఫాలోయింగ్ ఉంది కదా, తెలుగులో మాట్లాడతానని చెప్పి ఇంతకు ముందు ఆడియో ఫంక్షన్ లో ప్రామిస్ చేశాడు కాబట్టి తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు అనుకుంటా. ఇప్పుడు అప్పుడే అవసరం లేదు, ఇంకా ఫ్లూయెన్సీ వచ్చాక చెప్పుకుంటే బాగుంటది. ప్రస్తుతానికైతే డబ్బింగ్ ఆర్టిస్ట్ తోనే కంటిన్యూ చేస్తే బాగుంటది. ఇంకా టీజర్ విషయానికి వస్తే ఇది ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది. కానీ ఇలాంటి కాన్సెప్ట్లు డీల్ చేసినప్పుడు రైటింగ్ కరెక్ట్ గా ఉండాలి, ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా ఉండాలి. రెండిట్లో ఒకటి ఫెయిల్ అయినా సినిమా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోద్ది. అండ్ టీజర్ పరంగా చూసుకున్నా సరే హిట్ అండ్ మిస్ లా అనిపిస్తుంది. అంత ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవ్వలేదు. టీజర్ చూసిన వెంటనే సినిమా చూసేయాలి అన్నట్టు మాత్రం అనిపించలేదు. కృతి శెట్టిని చూసినప్పుడు కూడా అంత పాజిటివ్ వైబ్ అయితే రాలేదు. ప్రదీప్ రంగనాథన్ పక్కన సెట్ అయినట్టు అనిపించలేదు. టీజర్ కి ఇలా జడ్జ్ చేయకూడదు, బట్ నాకు అనిపించింది చెప్తున్నాను. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మాట్లాడుకుందాం సినిమా ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది. ప్రదీప్ రంగనాథన్ మీద అయితే నమ్మకం ఉంది. ప్రదీప్ రంగనాథన్ స్టోరీ సెలక్షన్ మీద అయితే నమ్మకం ఉంది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.